స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలను డైవర్ట్ చేసేందుకే శ్రీవారి లడ్డూపై వివాదాన్ని తీసుకొచ్చారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లడ్డూపై వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఏదైతే అతని వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క తిరుపతి లడ్డీలో కలుషితం కలిసిందంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు కర్నూలు జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడదాం. మొదటగా మీరు చెప్పండి, అంటే ఈరోజు చూసుకున్నట్లయితే ఎటువంటి వైఫల్యాలు ఉన్నాయంటారు? ఎందుకు చంద్రబాబు యొక్క లడ్డూ విషయాన్ని తెరపై తీసుకొచ్చారంటారు? ఇప్పుడు 100 రోజులు పూర్తయినా సూపర్ 6లో ఒకటి కూడా స్టార్ట్ చేయలేదు. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు 1500 కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, ఏది స్టార్ట్ చేయలేదు. ఆ సూపర్ 6 ఫెయిల్యూరే కాకుండా అదనంగా ఫెయిల్యూర్స్ మెడికల్ కాలేజీలకు వచ్చిన సీట్లను వద్దని వాపస్ పంపించినటువంటి మొట్టమొదటి సీఎం భారతదేశంలో. ఈ యొక్క తిరుపతి లడ్డు విషయంలో జంతువుల యొక్క కొవ్వు ఆయిల్ కలిసిందని చెప్పేసి చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే అది వాడలేదని చెప్పేసి నారా లోకేష్ అంటున్నారు. ఈవో ఒక విధంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకు సంబంధించిన అధికారులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఈ 2 నాలుకల ధోరణి అనేది కనపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, శ్యామలరావు గారు ఏం చెప్పినారు? జూలై 23 రిపోర్ట్ వస్తానే దాంట్లో ఎడిబుల్ ఫ్యాట్ ఆయిల్ ఉంది, దాన్ని వాపస్ చేసినామని చెప్పినారు. లేదు వాడినారని మీరు చెప్తున్నారు. సరే, ఒకవేళ వాడింటే ఆయిల్ నువ్వు ఏదైతే 23 రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని వాడినప్పుడు, తెలిసి వాడినప్పుడు ఎందుకు శ్యామలరావు మీద కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేసి జైలు ఎందుకు వేయలేదు? ఏఆర్ కంపెనీ మీద ఇంతవరకు ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ లోకేష్ బాబు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు అసలు ఆ ఆయిల్ వాడలేదని. మరి ఆయనతో రీజాయింటర్ ఎందుకు ఇప్పించలేదు? ఆ ఆయిల్ వాడినామని ఆయన చెప్పాలి కదా. నువ్వు వాడినామని నువ్వు చెప్తున్నావు, వాడలేదని కొడుకు చెప్తున్నాడు. ఇది నిజాలు తేల్చాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నిజాలు తేల్చాలంటే దీని మీద సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి అయితేనే కరెక్ట్. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ప్రధానమంత్రికి లెటర్ రాశాడు. నువ్వే అన్నావు ఎన్ని గట్స్ ఉన్నాయని. ఆ గట్స్ ఎందుకు వస్తాయి? తప్పు చేయలేదనే ధైర్యం ఉంది కాబట్టి వస్తాయి. చిన్న అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. అంటే ఒక పక్క ఈ యొక్క తిరుపతి లడ్డూనే మీద ఈ యొక్క విష ప్రచారం చేయడంతో పాటు అందులో అభివృద్ధి జరిగింది, ఆ అభివృద్ధి అంతా ప్రజలకు ఎంతో అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పేసి ఆ యొక్క కూటమి సంబంధించిన నాయకులు అంతా ఇంటికి వెళ్తున్నారు. మరి 100 రోజుల పాలన అనేది ఎట్లా ఉందంటారు? ఆల్రెడీ ప్రజానికం అంతా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా, స్టేట్ అంతా కూడా 100 రోజుల పాలన జీరో. రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీలో కూర్చొని ఈరోజు ఈ డైవర్షన్ రాజకీయాలు నిజంగా భగవంతుని అడ్డం పెట్టుకొని ఈ 6 రోజులు తెలుగుదేశము ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి పోతే డైవర్షన్ వాళ్ళ మీద ఏది ఇక వాళ్ళని కోకుండా ఇది ఒక డ్రామా. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. నిజంగా మా అధ్యక్షులు చెప్పినట్ల ఆ విధంగా ఏర్పాటు చేసి మరి రిటైర్డ్ జడ్జి ద్వారా వెళ్తే అందరికీ కూడా నిజాలు అనేది తేలుతుంది. కాబట్టి ఇది ఒక డిసిషన్, చాలా మంచి డిసిషన్. తిరుపతి లడ్డు మీద ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జితో విచారణ అనేది చేస్తేనే నిజాలు బయటకు వస్తాయి.